బోర్సన్ బోస్కుమరి విజయసాయి రెడ్డి గారిని అయితే మాత్రం చాలా భయంకరంగా టార్గెట్ చేశారని చెప్పడంలో ఎటువంటి శక్తి లేదు. అంటే విజయసాయి రెడ్డి గారే ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయనే టీడీపీతో కుమ్మక్కాయ చేయిస్తున్నారనేటువంటి విధంగా, వాళ్ళు సహాయం చేస్తున్నారు అనేటువంటి విధంగా, మరి ఆయన వీడియోలు లీక్ అవుతున్నాయి, టీడీపీ నాయకులతో కలుస్తున్నారు అనేటువంటి విధంగా కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్న నుంచి ఆ నానా హైరాణ రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఒకటైతే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, విజయసాయి రెడ్డి అనేటువంటి ఆయన్ని ఎందుకు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు అని అంటే, ఈ మొత్తం ఈ కుంభకోణానికి సంబంధించి తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. అంటే మిగతా వాళ్ళకి తెలుసు, అది బయటికి లీక్ అయింది ఆయన వల్లే. ఒక రకంగా చెప్పాలంటే కుంభకోణం జరిగింది అన్నట్టు ఒక ఐడియా ఉంది, అందరూ సైలెంట్ గా కూర్చుంటే ఇది బయటకు వచ్చేది కాదు. కాకపోతే అది కూటమి కుట్ర పన్నుతుంది, మధ్య కుంభకోణం జరగలేదని చెప్పేసి విజయసాయి రెడ్డి గారికి కూడా మాట్లాడుంటే అసలు ఇది బయటికి రాదు, వాస్తవంగా బయటికి రాదు. కానీ విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి జరిగినటువంటి అవమానం కావచ్చు, ఎవడైనా ఇక్కడి నుంచి బయటకు వచ్చాడు ఎందుకు వస్తాడు, ఊరికే రాడు కదా. అక్కడ కరెక్ట్ గా లేకపోతే ఆయన బయటకు వస్తాడు, ఎవరైనా అంతే కదా. ఆ బయటకు వచ్చాడు, వచ్చిన తర్వాత అంటే ఆయనకి ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, మరి బాలినేని శ్రీనివాస్ గారు కూడా ఇదే పరిస్థితి. అసలు ఆయన ఏడుస్తున్నాడు, ఆయన కదిలిస్తే ఏడుస్తున్నాడు ఫస్ట్. అసలు వైసీపీ పార్టీ నన్ను నాశనం చేసింది, జగన్మోహన్ రెడ్డి నన్ను నాశనం చేసింది అని చెప్పేసి ఆయన కదిలికి ఏడుపే తక్కువ ఆయనకి. అసలు చూశారు కదా జనసేన ఆవిర్భావ సభలో ఆయన ఎలా మాట్లాడాడు. కాబట్టి అలాగే ఇంకా ప్రతి ఓళ్ళు నమ్మక ద్రోహులు అది ఇది అని చెప్పేసి, సరే ఓకే పార్టీ నచ్చలేదు వెళ్ళిపోయేటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు తిడతారు, అది కామనే. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించినటువంటి జరిగేది అదే. కానీ ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు అంటూ లేకపోతే మద్యం కుంభకోణం బయటికి రాదు, ఖచ్చితంగా రాదు. అసలు ఏం జరిగింది అనేది ఆయనకు మాత్రమే తెలుసు, కంప్లీట్ గా ఆయనకి మాత్రమే తెలుసు. అంటే ఇదిగో పలానా వ్యక్తి దీంట్లో ఉన్నాడు, పలానా వ్యక్తి దీంట్లో ఉన్నాడు, పలానా టైంలో నన్ను పక్కన పెట్టారు, నేనంత వరకు మాత్రం ఇది జరిగింది అని అంటే, ఇక అక్కడి నుంచి లీడ్ తీసుకొని ఎంక్వైరీ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ విచారణలో అన్ని విషయాలు బయటకు వచ్చాయి చాలా వరకు కూడా అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. కాబట్టి టీడీపీ పార్టీ విజయసాయి రెడ్డి గారిని ఉపయోగించుకుంటుంది అని చెప్పేసి అది బహిరంగ రహస్యం, అది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే, దాంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఒక వీడియో రిలీజ్ అయింది, టీడీపీ నాయకులతో కలిసాడు అనేటువంటి విధంగా ఆ వీడియో రిలీజ్ అయ్యి దాన్ని ఏదో పెద్దగా సర్క్యులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని అక్కడి నుంచి విషయాలు బయటికి తీసి తద్వారా సిట్ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. ఇది అందరికి తెలిసేటువంటి విషయమే కదా, ఇది మొదటి నుంచి తెలిసినటువంటి విషయమే కదా. కానీ దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకులు ఖచ్చితంగా ఆయన అడ్డం పెట్టుకున్నారనేటువంటి విధానం. దీంట్లో ఇంకొక లెక్క, కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, టీడీపీని కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విపరీతంగా దూషించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఒకనొక టైంలో అని చెప్పేసి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకనొక టైంలో శర్మిల గారు పొగలేదా, ఆ వీరుడు సూర్యుడు అని చెప్పేసి పొగలేదా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని భయంకరంగా తిరతలేదా? విజయసాయి రెడ్డి గారు ఒకప్పుడు వీరుడు సూర్యుడు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడలేదా? మరి ఈ రోజు ఆయన కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడట్లేదా? ఇక ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని తిడతాడో తెలవదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు తిట్టాడు కదా, మరి ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకు పొగుడుతున్నాడు అంటే, ఎవరు రాజకీయ విధానం అంటే, రాజకీయంలో ఎప్పుడైనా కూడా ఎవరికి ముందు వ్యక్తిగత స్వార్థం కంపల్సరీగా ఉంటుంది. అసలు కంప్లీట్ గా వ్యక్తిగత స్వార్థం లేనటువంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. పాతకాలంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. అంటే ఒక పార్టీ ఒక కండం నమ్ముకొని ఆ సిద్ధాంతాల ప్రకారం వెళ్ళేటువంటి విధానం లేదు. ఆ పార్టీలో నా మాట నెగ్గుతుందా, ఆధిపత్యం నాకు జరుగుతుందా లేదా, నా మాటకి విలువ ఉంటుందా లేదా, నేను దాంట్లో సంపాదించగలుగుతున్నా లేదా, నాకు ఏదైనా ఈ పార్టీ ఉపయోగపడుతుందా లేదా. అయ్యో ఒక నాయకుడు ఏంది, ఒక ఓటర్ విధానానికి వస్తే ఒక కార్యకర్తను తీసుకోండి. ఒక కార్యకర్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం అయ్యారు, మరి పరిస్థితి ఏం తేడా పడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అయ్యారు? మరి అటు నుంచి ఓట్లు ఎలా అట్లా ఎందుకు వెళ్ళాయి, వైసీపీకి ఎందుకు వెళ్ళాయి అంటే, వీళ్ళకి క్యాడర్ లేదా, అందరూ ఓటర్లు ఉన్నారు కదా, కానీ ఎందుకు అధికారం జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వెళ్ళిపోయింది అంటే, ఒక కార్యకర్తకు కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా ఆడు ఎందుకు కష్టపడతాడు అని అంటే, తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే పరపతి, అంటే నాకు రాజకీయ నాయకులతో పనులు చేయించుకోవటం, తద్వారా దాన్ని ఉపయోగించుకొని తను ఎదగటం కోసం. ఏ కార్యకర్త అయినా సరే ఇష్టం ఓకే, కానీ ఖచ్చితంగా ఎదగటం కోసం ఆ పడ్డటువంటి కష్టాన్ని ఆయన ఉపయోగించుకుంటాడు, ఆ పార్టీని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు. క్రింది స్థాయి కార్యకర్తగానే ఉంటే ఇంక విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అంటే ఓకే విజయసాయి రెడ్డి గారు తిట్టారు ఓకే, కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు అనేటువంటి విషయాన్ని కూడా పక్కన పెడుతున్నాను నేను. కానీ విజయసాయి రెడ్డి గారు అవసరం, ఇప్పుడు ఏం చేస్తారు మరి అంటే తగ్గాలి అంటారు చూసారా, కొన్ని రోజులు ఖచ్చితంగా తగ్గాలి. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి గ్యారెంటీ ఏంటి? మరి అదే కదా ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్న రాజకీయం, ఇదే కదా నీచమైన రాజకీయం అంటే ఇదే కదా.
ఈ రోజు ఒక పార్టీలో ఒక ఆయన పొగుడుతారు, తర్వాత ఎదుర్కొన్నటువంటి పార్టీని తిడతారు. ఎన్నిసార్లు ప్రస్తావించలేదు కేవల్ క్రియేషన్స్ లో. ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి విజయసాయి రెడ్డి గారు వెళ్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారిని తిట్టితే ఆశ్చర్యపడక్కర్లేదు. మళ్ళీ ఇంకొక పార్టీలోకి వెళ్ళి వీళ్ళని తిట్టినా, జనసేన పార్టీలోకి వెళ్ళి మిగతా వాళ్ళు తిట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. మళ్ళీ వైసీపీ పార్టీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. రాజకీయ నాయకులు అంతే. మరి ఇలాంటి రాజకీయ నాయకులు పెంచి పోషిస్తున్నది మరి ప్రజలే. మరి ఏమైతే చూద్దాం. బట్ ఒకటైతే క్లారిటీ ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అవసరం. రెండు, టీడీపీ అవసరం. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ. మద్యం కుంభకోణం జరిగిందా లేదా ఈ విషయం విజయసాయి రెడ్డి గారికి మాత్రమే తెలుసు. అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చేసాడు కాబట్టి విజయసాయి రెడ్డి గారిని ఉపయోగించుకొని తద్వారా కొన్ని విషయాలు స్థితికిస్తే తద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసి దీన్ని బయటికి తీస్తారు అనేటువంటిదే జరుగుతుంది ఇక్కడ. దీంట్లో దాబరికాలు లేవు, ఇంకోటి లేవు. ఎంత విశ్లేషణలు పెద్ద పెద్ద సించుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. దీంట్లో ఖచ్చితంగా జరుగుతుంది అదే. విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి ఆయన రంధ్రాలు ఆయనకు ఉన్నాయి. వాటిని పూడ్చుకోవడానికి ఆయనకు ఒక సహాయం కావాలి. అసలు ఉన్నటువంటి మద్యం కుంభకోణం బయటకు పెట్టడానికి విజయసాయి రెడ్డి గారు కావాలి. అంతే. డీల్, రాజకీయం, వ్యాపారం అంతే. మరేమైతే